ఆమె విశేషమైన తన కృప చేత దేవుడు నింపి మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమె దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మేలు చేయటకే మీకు తోడై ఉండునుగాక. ఆమె కృపయు కనికరమును సమాధానమును మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక. ఆమె దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ రాయించున్నాడు. కానీ మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు ఇక్కడ రాయబడిన మాటలు గమనించినట్లయితే, న్యాయమును, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 13-14 వచ్చి, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. దేవుని బిడ్డలారా, ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు వారు చేసిన పాపమును గురించి దేవుడు ఇక్కడ ఆమోసు ద్వారా తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన కార్యం ఏంటంటే, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను వారు మార్చారు. అన్యాయంగా వాళ్ళు న్యాయాన్ని అన్యాయంగా మార్చారు. అదేవిధంగా నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చివేశారు. చట్టాన్ని, న్యాయాన్ని, నీతిని వాళ్ళు మార్చివేసి వారికి ఇష్టానుసారంగా వారు నడుచుకోవటాన్ని గురించి ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలా నడుచుకుంటున్నామో, మరి నీతిగా ఉంటున్నామో అన్యాయంగా ఉంటున్నామో, నీతిని న్యాయాన్ని మార్చివేసి అన్యాయంగా ప్రవర్తిస్తున్నామో, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, వాళ్ళు న్యాయం చేయాల్సిన వాళ్ళు అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈనాడు ఎక్కడ చూసినా కానీ చాలామంది వ్యక్తులు చేసే పనులు ఏంటంటే, నీతి న్యాయాలను మార్చివేసి అన్యాయంగా నడుచుకునే విధానాలు కనబడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, మీరు మార్చివేసితిరి, న్యాయాన్ని మార్చివేశారు, నీతి ఫలములను ఘోరమైన దుర్మార్గముగా వారు మార్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, వారు చేసిన ఆ యొక్క పాపమును బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇందుకు నేను మిమ్మును బాధింతును అంటున్నాడు దేవుడు. చూడండి, దేవుడు మన జీవితాల్లో మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే, మన జీవితాల్లో ఉన్న బాధలను, సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, దుఃఖాలను తొలగించుకోవడానికి మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు కూడా మన జీవితాల్లో ఎదురవుతున్న బాధలను, వేదనలను, దుఃఖాలను తొలగించి వేసి మన జీవితాల్లో దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానంతో మనం నింపుతాడు. కానీ అలా చేయాల్సిన దేవుడు ఇప్పుడు వారు చేసిన అన్యాయమైన క్రియలను బట్టి, ఘోరమైన దుర్మార్గతను బట్టి దేవుడు చేస్తున్న మాట ఏంటంటే, ఇందుకు నేను మిమ్మును బాధింతును అంటున్నాడు. బాధింతును. దేవుడు మనం చూడండి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం దేవుడు మనకు మేలు చేసేవాడే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేవాడే, దేవుడు మాకు మా జీవితాల్లో మరి ఆయన మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, మా జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడిపిస్తాడు అని అనుకుంటూ ఉంటాం మనం కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జీవితంలో మరి ఒక కోణం ఉంది. ప్రేమగల దేవుడే ఈ లోకంలో, ఆయన లాంటి ప్రేమ గలవాడే ఎవడు కూడా లేడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రేమాస్వరూపి దేవుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది. ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ, తన బిడ్డలంటే ఆయనకి ఎంతో ప్రేమ. కానీ ఎవరైతే అన్యాయంగా నడుచుకుంటున్నారో, ఎవరైతే దుర్మార్గంగా నడుచుకుంటున్నారో, దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోవాలి. నీ పొరుగువానికి, నీ తోటి వారికి, నీ సహోదరుడికి నీవు న్యాయం జరిగించాల్సిన నీ జీవితంలో నువ్వు అన్యాయాన్ని జరిగించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. ఆయన గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, మీరు న్యాయమును అన్యాయంగా మార్చారు, నీతి ఫలములను దుర్మార్గముగా మార్చారు. మీరు దుర్మార్గత కలిగి జీవిస్తూ ఉన్నారు. ఆమోసు కాలంలో ప్రజలు న్యాయంగా నడుచుకునేవారు కాదండి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే న్యాయముగా నడుచుకున్నట్టయ్యు మనం న్యాయంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
దేవుడు కోరుకునే ఇదే కదా మిమ్మల్ని అడుగుచున్నాడు. మీకు ఆ గ్రంథంలో ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుడు న్యాయముగా నడుచుకున్నట్టయు, దీన మనస్సు కలిగి ఉండుటయు, మరి పొరుగు కనికరము చూపుటయు, ఇదే కదా మిమ్మల్ని అడుగుతున్న దేవుడు అని ప్రవక్త అయిన మేకా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే న్యాయంగా నడుచుకోవట్ల. వీళ్ళు ఎవరంటే దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే, దేవుని సొత్తు అయిన ప్రజలే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న ఆనాటి ఆమోసు కాలంలో ఉన్న ప్రజలు న్యాయంగా నడుచుకోవట్ల, న్యాయాన్ని అన్యాయంగా మార్చారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా న్యాయం జరిగించాల్సిన నీవు, న్యాయంగా నడుచుకోవాల్సిన నీవు, న్యాయము కలిగి జీవించాల్సిన నీ జీవితంలో నీ తోటి సహోదరికి కావచ్చు, సహోదరునికి కావచ్చు, నీ పొరుగువానికి కావచ్చు, నీ నీ ఎవరికైనా కానీ నీవు అన్యాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎందుకంట నీవు న్యాయం జరిగించాల్సిన నీవు అన్యాయంగా ఉన్నావు కనుక, అన్యాయం చేస్తున్నావు కనుక నిందుకు నేను మిమ్మల్ని బాధింతును అంటున్నాడు దేవుడు. ఉదయకాల సమయంలో గమనించండి, వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయం జరిగించాల్సిన నీవు, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే న్యాయం జరిగించమని కోరుకుంటున్నాడు. న్యాయముగా నడుచుకోమని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయస్తుడు కాదని వాక్యం చెబుతుంది. ఎవరైతే అన్యాయం చేస్తారో, అన్యాయం చేసిన వారికి పక్షపాతము లేకుండా ఆయన తీర్పు తీరుస్తాడని కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదివినట్లయితే, కొలస్సీ సంఘానికి పౌలు రాస్తున్న మాటను గమనించినట్లయితే, ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే పక్షపాతం చూపిస్తారో అలాంటి వారి జీవితాలలో దేవుడు వారికి కూడా అలా చేస్తానని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా మార్చబడి ఆయన అడుగుజారు నడుచుకున్న నీవు, నీ పొరుగువానికి, నీ తోటి వారికి, నీ సహోదరునికి, నీ సంఘస్థులకి నువ్వు అన్యాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది, అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఈ ఉదయకాల సమయంలో న్యాయమును అన్యాయంగా మార్చావేమో, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు బలగం ఉంది అనుకొని, నీ ఇష్టానుసారం నాకు జ్ఞానం ఉందనుకొని కొంతమంది తమ సహోదరులకు, సహోదరులకు అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారు, తమ పొరుగు వారికి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి ఈ ఉదయకాల సమయంలో తెలియజేయబడుతుంది. మార్చివేశారంట. న్యాయంగా నడుచుకోవాల్సిన దేవుని ప్రజలు, నీతిగా జీవించాల్సిన దేవుని ప్రజలు